హలో వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరు మూవీస్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. అలాగే మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గారి సినిమాలతో పోటీపడి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా నిలిచినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వీళ్ళిద్దరూ కూడా స్టార్ స్టేటస్ ని అందుకున్న తర్వాత ఫస్ట్ టైం బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడింది 1984లో. 1984 డిసెంబర్లోని బాలకృష్ణ గారి కథానాయకుడు అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ స్టేటస్ ని దక్కించుకుంది. అండ్ బాలకృష్ణ గారి స్టార్డమ్ ని కూడా ఈ సినిమా బాగా పెంచిందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ తో పాటు సూపర్ థియేట్రికల్ రన్ ని కూడా సాధించి 100 డేస్ సెంటర్స్ లో మంచి థియేట్రికల్ రన్ ని పొందింది కథానాయకుడు సినిమా. అండ్ బాలకృష్ణ గారికి స్టార్ స్టేటస్ పెంచడంలో కూడా ఈ సినిమా ఎంతో హెల్ప్ అయింది. ఓవరాల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఒక 10 డేస్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రుస్తుమ్, ఖైదీ కాంబినేషన్ లో తెరకెక్కినటువంటి సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెలకొన్నాయి. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే ఓవరాల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ వర్డిక్ట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా బాలకృష్ణ గారి సినిమాతో పోటీపడి ఫ్లాప్ గా నిలిచినటువంటి చిరంజీవి గారి మొట్టమొదటి సినిమాగా నిలిచింది ఈ సినిమా, వీళ్ళిద్దరూ స్టార్స్ అయిన తర్వాత. ఇక ఇద్దరూ కూడా బిగ్గెస్ట్ స్టార్స్ గా మాస్ హీరోస్ గా మారిపోయిన తర్వాత 2001లో నరసింహనాయుడు వర్సెస్ మృగరాజు సినిమాల పోటీ అనేది కేవలం వాళ్ళ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకుల్ని కూడా ఎంతగానో ఆకర్షించింది. ఇక ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో బాలకృష్ణ గారు సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించగా మెగాస్టార్ చిరంజీవి గారి మృగరాజు డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమా కూడా బాలకృష్ణ గారి తాకిడికి ఫ్లాప్ అవ్వాల్సి వచ్చింది. ఇలా బాలకృష్ణ గారితో పోటీపడి చిరంజీవి గారు అందుకున్నటువంటి ఫ్లాప్ మూవీగా రెండవ సినిమాగా నిలిచింది మృగరాజు. నరసింహనాయుడు సినిమా బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇన్ సౌత్ ఇండియాగా నిలిచి బాలకృష్ణ గారిని సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా, సౌత్ ఇండియాస్ నెంబర్ 1 హీరోగా, యుగా స్టార్ గా మార్చింది. అయితే భారీ అంచనాలతో వచ్చినటువంటి మృగరాజు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ విధంగా బాలకృష్ణ గారి స్టార్ పవర్ కి రెండోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. ఇక 2004లో అంజీ వర్సెస్ లక్ష్మీ నరసింహ పోటీ కూడా సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించింది. అండ్ ఈ పోటీలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అయినటువంటి అంజీ బాలకృష్ణ గారి లక్ష్మీ నరసింహ సినిమా ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అంజీ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బాలకృష్ణ గారి తాకిడికి బాలకృష్ణ గారి సినిమా హిట్ అవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. లక్ష్మీ నరసింహ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలవగా అంజీ సినిమా అడ్డర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ విధంగా ఈ 3 సినిమాలు బాలకృష్ణ గారితో పోటీపడి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా నిలిచినటువంటి చిరంజీవి గారి మూవీస్ గా హిస్టరీలో నిలిచిపోయాయి. ఇంకా ఏ సినిమాలైనా మర్చిపోయి ఉండుంటే కింద కామెంట్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా. సో చూసారు కదా, బాలకృష్ణ గారి తాకిడికి ఫెయిల్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఏంటో. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో, వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి.